ఆ పరమశివుడు దానం గురించి, దాని పవిత్రత గురించి బోధించిన విషయాలు మీకు తెలుసా? పరమశివుడు బోధనల ప్రకారం దానం అనేది చాలా గొప్ప పని మరియు పవిత్రమైన పని. అది మానవ జాతికి, సమాజానికి మరియు ప్రకృతికి కూడా మేలు చేస్తుందనేది శివుని బోధన. దానం చేయడం అంటే మనం స్వార్థత్వాన్ని పక్కన పెట్టి ఇతరులకు సహాయం చేయాలి. అప్పుడు మనం చేసే దానం ద్వారా మన లోపలి దుఃఖాలను తొలగించుకొని సంతోషాన్ని పొందవచ్చు. శివుడు దానానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. దానం చేయడం అనేది ఎంతో పవిత్రమైన పని. ఇది మన కర్మను శుద్ధి చేసి మన ఆత్మను పవిత్రం చేస్తుంది. పేదలకు సహాయం చేస్తాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాం, అనారోగ్యులైన వారికి చికిత్స అందిస్తాం. ఇలా చేయడం వల్ల ఈ దానం ద్వారా మనం జ్ఞానాన్ని పొందవచ్చు. దానం చేయడం ద్వారా మనం ఇతరుల అవసరాలను తెలుసుకుంటాం, వారి యొక్క బాధలను గమనిస్తాం. ఇది మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. దానం అనేది భక్తి యొక్క ఒక రూపం. దానం ద్వారా మనం దేవుడికి సేవ చేస్తాం, ఆయన ఆనందాన్ని పొందుతాము. దానం యొక్క రకాలు: ఆహార దానం, పేదలకు అన్నం లేని వారికి ఆహారం అందించడం. వస్త్రదానం, పేదలకు ధరించడానికి వస్త్రాలు అందించడం. ధనదానం, పేదలకు వైద్యం కోసం, చదువు కోసం ధనం అందించడం. జ్ఞానదానం, ఇతరులకు జ్ఞానం, విద్యావంతులకు సహాయం చేయడం. ఇలా పరమశివుడు మనం చేసే దానాల ద్వారా మన ఆత్మను పవిత్రం చేసుకొని సమాజానికి ఉపయోగపడే వారిలా తయారవుతామని శివుని బోధనల ద్వారా తెలుస్తుంది.